చిక్కుల్లో సిద్ధు కర్ణాటక ప్రభుత్వము గతంలో యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి గవర్నర్ కూడా సేమ్ ఇదే కేసు, ఇట్లాంటి కేసులే వచ్చినాయి. ల్యాండ్కి సంబంధించినటువంటి కేసు ఏదో వచ్చింది, కర్ణాటకలో యడ్యూరప్ప ప్రభుత్వం పడిపోయే విధంగా వచ్చేసింది. సేమ్ ఇప్పుడు మళ్ళా సిద్ధరామయ్య సంబంధించినటువంటి భూమి విషయంలో కూడా ఇప్పటి గవర్నరు అదే విషయం పైన ముఖ్యమంత్రి పైన విచారణ చేయొచ్చు అనేటువంటి ఒక మాట చెప్పిండు. అప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ఏం చెప్తుంది, ప్రతిపక్షాలు ఉన్నటువంటి ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలపైన కేంద్ర ప్రభుత్వం కక్ష కట్టి చేస్తుందన్నారు. మరి ఆ రోజు యడ్యూరప్ప కేసు, మీరు ఆ రోజు కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఆ రోజు మీరు కక్ష కట్టి ఈ పని చేశారా, అదే సూత్రం మీకు వర్తిస్తుంది. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేంద్రంలో కాంగ్రెస్ సర్కారు ఉన్నప్పుడు యడ్యూరప్ప పైన అప్పటి గవర్నరు ఎట్లయితే విచారణకు అనుమతినిచ్చారో, ఇప్పుడున్నటువంటి సర్కారులో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీద గవర్నరు విచారణకు అనుమతినిచ్చారు. ఆ అనుమతి, అప్పుడు ఇచ్చినటువంటి అనుమతి రెండూ ఒకటే కదా. మరి కాంగ్రెసు ఇప్పుడున్నటువంటి బీజేపీని కానీ కేంద్రంలో ఉన్నటువంటి పార్టీని కానీ విమర్శించేటువంటి నైతికత కలిగి ఉందా లేదా ప్రజలు ఆలోచించాలి దానికి సంబంధించినటువంటి అంశంలో. అప్పుడు యడ్యూరప్ప పైన మీ కాంగ్రెస్ ఉన్నప్పుడు విచారణ చేస్తేనేమో వాళ్ళు అవినీతి పరులు, మీ పైన విచారణ చేస్తేనేమో ఇప్పుడు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కక్ష కట్టింది. ఒకే అంశం పైన రెండు విధానాలు ఎట్లుంటాయి? అప్పుడు కరెక్ట్ అన్న వాళ్ళు ఇప్పుడు ఎట్లా తప్పంటారు? ఇగో ఈ అంశం క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అంశం.